చాలా అద్భుతమైనటువంటి సమయం ఇది. మనం ఒక 30 లేక 35, 40 నిమిషాలు దేవుని వాక్యాన్ని వింటాం. మంచి పాటలు పాడాము దేవునికి మహిమకరంగా. ప్రతి పాట వలన దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. మనము ఎలా ప్రవర్తించాలి? ఇది ముగింపుకు రాదా? ముగించరా ప్రవర్తన గురించి? నేను ముగించాలనుకుంటున్నాను కానీ కుదరటంలా. చాలా విషయాలు ప్రవర్తన గురించి బైబిల్లో ఉన్నాయి. ఇంచుమించు మనము 8 సందేశాలు విన్నాం. ఎన్ని? ప్రవర్తన అనే అంశం మీద ఎన్ని? 8 పార్టులు విన్నాం. ఈ 9వ పార్ట్లోకి మనం వచ్చాం. పోయిన శుక్రవారం చెప్పింది ఒకసారి నా గుర్తు ఏం చెప్పాను? ప్రవర్తనలో వచ్చిన భాగం ఏమిటి? నీ ప్రవర్తనకు తగిన ఫలము నీవు అనుభవించదవు అనే అంశాన్ని మీకు బోధించాను. ఈరోజు మరొక సందేశము అదే భాగంలో పార్ట్ 9 ప్రవర్తన గురించి మీతో మాట్లాడబోతున్నాను. ఒక్క మాటే మీకు చెప్తాను, శ్రద్ధగా విన్నట్లయితే అర్థమవుతుంది. బైబిల్ చదవన్నప్పుడు బైబిల్ చదవండి. వాక్యం చెప్పేటప్పుడు తలలెత్తి నా వైపు చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకసారి ఒక ప్రాంతంలో, ఒక దేశంలో, ఆ దేశంలో ఉన్న ఒక అద్భుతమైనటువంటి విలువ ఏంటంటే, ఆ దేశంలో మహాజ్ఞానులు ఉన్నారని అన్ని దేశాల వాళ్ళు చెప్పుకుంటారు. ఎందుకు జ్ఞానులు అన్నారంటే, ఎంత చిక్కుముడైనా అలాగనే విప్పేయగలరట, ఎంత చిక్కు ప్రశ్నలైనా అలాగనే సమాధానం చెప్పగలరట. అంత అద్భుతంగా ఆ దేశంలో మేధావులు ఉన్నారట. ఒకరోజు ఒక ఒరిజినల్ వ్యాపారి 2 ఒరిజినల్ తీసుకుని వెళ్ళి రాజు ముందు పెట్టాడు. రాజభవనంలో రాజసభలో పెట్టాడు. వినండి, ఆ 2 ఒరిజినల్లో ఒకటేమో నకిలీ, ఒకటేమో అసలైనది. 2 ఒకేలాగా ఉన్నాయి, తీర్చినట్టుగా ఒకేలాగా ఉన్నాయి. వ్యాపారి రాజు దగ్గరికి తీసుకుని వెళ్ళి, రాజా మీ దేశం గురించి, మీ గురించి, మీ దేశంలో ఉన్న మేధావులు, జ్ఞానులు, శాస్త్రవేత్తల గురించి విన్నాను. ఎలాంటి ప్రశ్నకైనా సమాధానం చెప్పగలరట, ఎలాంటి చిక్కుముడినైనా విప్పగలరట. ఇదిగో నా దగ్గర 2 ఒరిజినల్ ఉన్నాయి. వీటిలో అసలైనది ఏమిటో, నకిలీది ఏమిటో మీరు చెప్పగలిగితే, మీ దేశంలో ఉన్న జ్ఞానులు పట్టుకోగలిగితే ఆ ఒరిజినము వాళ్ళకి ఇచ్చేస్తాను, అసలైనది. ఒకవేళ చెప్పలేకపోతే అసలైన ఒరిజినము ఖరీదు ఎంత పడుతుందో అంత డబ్బు నాకు ఇవ్వాలి అంటే రాజు దానికి సై అన్నాడు. అన్నట్టుగానే మా దేశంలో మహాజ్ఞానులు ఉన్నారు, తప్పకుండా అసలైన ఒరిజినల్ని పట్టుకుంటారు అని దేశంలో ఉన్న జ్ఞానవంతులను పిలిపిస్తే ఒక్కొక్కరిగా వచ్చి 2 ఒరిజినల్ను పరిశీలన చేస్తున్నారు, భూతత్వం పెట్టి చూస్తున్నారు. దాన్ని అసలైనది ఏంటో వాళ్ళు ప్రయత్నాలు చూస్తున్నారు, కానీ ఒక్కరు కూడా దాన్ని గుర్తుపట్టలేదు. ఇచ్చిన సమయము దాటిపోతుంది, రాజు పరువు పోతుంది, దేశం పరువు పోతుంది. ఏం చేయాలి అని రాజు కలతపడుతున్నాడు, కలవరపడుతున్నాడు. అలాంటి సందర్భంలో ఒక పెద్ద ఆయన కళ్ళు లేని గుడ్డివాడు వచ్చాడు. వచ్చి, మహారాజా మీరు భయపడాల్సిన పని, మన దేశము మహాజ్ఞానం కలిగిన మేధావులు ఉన్నారు, అందులో నేను కూడా ఉన్నానుగా. కళ్ళు లేనప్పటికీ కూడా అసలైన వర్జనము నేను పట్టుకుంటాను, నువ్వు కాస్త ధైర్యంగా ఉండని చెప్పి ఆ 2 వర్జనాలను ఇలా చేతులు పెట్టుకొని సూర్యకిరణాలు పడుతున్న ప్రదేశానికి వెళ్ళి ఒక 10 నిమిషాలు ఆ 2 వర్జనాలను ఎండ, సూర్యకిరణాలు పడేలా చేశాడు. ఆ 2 వర్జనాలను పట్టుకొని వచ్చాడు. ఆ ఒరిజినల్ వ్యాపారి దగ్గరికి తీసుకుని వచ్చాడు. చెప్తున్నాడు, ఇగో అసలైన వర్జనము ఇది. నిజమే, గుడ్డివాడు చెప్పినట్టుగా అసలైన వర్జనం అదే. ఎలా గుర్తుపట్టావు? అందరూ ఆశ్చర్యపోయారు. అందరూ కూడా ఒక్కసారిగా భయక్రాంతులయ్యారు. ఎలా? ఎంతమంది మేధావులు కనుక్కోలేనిది ఒక గుడ్డివాడు
కళ్ళు లేనివాడు ఎలా కనుక్కున్నాడంటే రాజు అడిగాడు, ఎలా నాయన, ఎలా సాధ్యమైంది నీకంటే, ఏం లేదు సార్, ఈ 2 వజ్రాలను తీసుకొని వెళ్ళాను, ఎండ సూర్యకిరణాలు పడేలా చేశాను, అసలైన వజ్రం స్పందించలేదు సూర్యకిరణాలకు, నకిలీ వజ్రము 10 నిమిషాల కల్లా సూర్యకిరణాలు పడగానే వేడి వచ్చేసి ఈ వేడిని బట్టి నకిలీ అని అర్థమైపోయింది, అసలైన వజ్రం అంత తొందరగా స్పందించదు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమర్థమైంది? కొంతమంది డబ్బు వస్తే, కొంతమంది స్థలం కొంటే, కొంతమంది ఇల్లు కొంటే, కొంతమంది మంచి ఉద్యోగం వస్తే, మంచి సంబంధం వస్తే, బాగా బంగారం సంపాదిస్తే అంతలోనే బయట పెడతారు అహంకారం, అహంభావం అండి. కొంతమంది ఎంత వచ్చినా అన్నిటి ఉండటం నేర్చు, వజ్రములాగా. అసలైన వజ్రానికి ఉన్న విలువేంటో తెలుసా? అది అంత తేలిగ్గా బయటపడుతుంది అండి. మనకు డబ్బు వస్తే మన ప్రవర్తన మారిపోతుంది, మనం స్థలం కొనుక్కుంటే మన నడవడి మారిపోతుంది, కాస్త బంగారం తెచ్చుకుంటే ఆ మన యొక్క మాట తీరు మారిపోతుంది. చెప్పండి, నకిలీ వజ్రానివా, ఓ అసలైన వజ్రాన్ని. అసలైన వజ్రము కొన్న అసలైనది ఏమిటి తెలుసా? అంత త్వరగా తన అహంభావాన్ని, అహంకారాన్ని బయట పడేది. ఏనండి, ప్రవర్తన మనం ఎలా ప్రవర్తించాలి? ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 31వ వచనం. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 31, 32, 33. మైకి తీసుకోండి, ఎందుకంటే నేను ఇక్కడ అనేది వినపడుతుంది, మీరు చదివే వినపట్టాలి. మైకి ఇచ్చేస్తుంది. ద్వితీయోపదేశ కాండం బైబిల్లో ఉన్నవారు తీసుకోండి. 5వ అధ్యాయం 31వ వచనం. అయితే నీవిక్కడ నా యొద్ద నిలిచియుండుము, చదువుకుంటే నీవు వారికి బోధింపవలసిన ధర్మం అంతటిని, అనగా కట్టడలను విధులను నేను మీతో చెప్పేదను. వారు స్వాధీనపరుచుకున్నట్లు నేను వారికి ఇచ్చుచున్న దేశమందు వారు అలాగూ ప్రవర్తింపవలెను. కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలను. మీరు స్వాధీనపరచుకొనువు దేశములో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లుగా మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలను. ప్రవర్తన అండర్లైన్ చేస్తుంది. మోషే ద్వితీయోపదేశ కాండం ఇంచుమించు 32వ అధ్యాయం దాకా మోషే కనిపిస్తాడు. ఇక 33వ అధ్యాయం ఆఖరి క్షణాల్లో ఉంటాడు. 34వ అధ్యాయంలో చనిపోవటం, మోషేని పాతి పెట్టడం, ఎక్కడ పెట్టారన్నది కూడా తెలియదు. మోషే సమాధి ఎక్కడుందని కూడా తెలియదు. మోషే పాపం కానాను దేశము వెళ్ళాలని, అందులో అడుగు పెట్టాలని చాలా ప్రయత్నం చేశాడు. మోషే కాదు, ఇజ్రాయెల్ ప్రజలు చాలా మంది కానాను దేశం, పాలు తేనెలు ప్రపంచ దేశంలో అడుగు పెట్టడానికి, అది చూడాలి, అందులో ఉండాలి, అందులో అనుభవించాలనుకున్నారు. కానీ 20 సంవత్సరాలు పైబడిన ఏ ఒక్కరు కూడా మోషేతో అందులోకి వెళ్ళలేకపోయారు, ఒక 2 తప్ప. ఎంతమంది? 2. ఎవరు? యెహోషువ, కాలేబు. 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళు వీళ్ళిద్దరే. మిగతా జనరేషన్ చేరింది. 20 సంవత్సరాలు పైబడిన వారు వెళ్ళలేదంటే దేవుని ఆజ్ఞలను, కట్టడలను, విధులను లెక్క చేయలేదు. దేవుని మాట వినలేదు కాబట్టి కానాను దేశంలో అడుగు పెట్టలేకపోయారు. ఆఖరికి మోషే ఒక కోరిక కోరుకుంటాడు. 33వ అధ్యాయం 34వ అధ్యాయం. నేను అందులోకి వెళ్ళడానికి వీల్లేదన్నావుగా, కనీసం ఈ కొండెక్కి ఆ దేశాన్ని కల్లార చూస్తాను, పాలు తేనెలు ప్రపంచ దేశం ఎలా ఉంటుందో ఆ దేశాన్ని చూస్తానని ఆ కొండెక్కి ఆ దేశాన్ని కనులారా స్పందించి ఆఖరికి 34 అధ్యాయాలు మోషే 120 సంవత్సరాలు పెట్టి చనిపోవటం. ఈ మోషే ఎన్నో కట్టడలు, విధులు ప్రజలకు అద్భుతంగా బోధించుకోవాలి. మన చేతిలో ఉన్న ఈ ధర్మశాస్త్రం మన చేతులకి ఎలా వచ్చిందంటే మోషే ఆ రోజు 10 ఆజ్ఞలు
40 రాత్రులు పగళ్ళు ఉపవాసం ఉండి సినాయి పర్వతం మీద తిండి తిప్పలు మానేసి నిద్రాహారాలు మానేసి కష్టపడితే దేవుడు చేవ్రాతతో రాసిచ్చిన రాతి పలకల మీద 10 ఆజ్ఞలు, ఆ ఆజ్ఞలే ఆ ధర్మశాస్త్రాన్ని ఇక్కడ అంటాడు ధర్మము అంటాడు. ఏమంటాడు? ధర్మము. ఉందా మాట? చదువు 31వ అధ్యాయం 31 వచ్చిన క్షమించాలి 5:31. అయితే నీవు ఇక్కడ నా యొద్ద నిలిచి ఉండము, నీవు వారికి బోధింపవలసిన ధర్మమంతటిని. ధర్మశాస్త్రం అంటే ధర్మము. ఈ ధర్మమంతటిని వారికి కట్టడలను విధులను నేను నీతో చెప్పెదను. వారు స్వాధీనపరుచుకున్నట్లు నేను వారికి ఇచ్చిన దేశమందు వారు ఎలాగ ప్రవర్తించాలి? నేను ఎలా ఉండమన్నానో అలా ఉండాలి. వాళ్ళు నేనేం చేయమన్నానో అది మాత్రమే చేయాలి. ఎలా పడితే అలా వెళ్ళటానికి వీలు లేదు. ఏది పడితే అది చేయటానికి వీల్లేదు. ఏది పడితే అది చూడటానికి వీల్లేదు. అక్కడ కట్టడలు, హద్దులు, విధులు ఆ విధంగానే ఉండాలి. కానీ వాళ్ళు ఏది పడితే అది మాట్లాడటం కానీ, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళటం కానీ, ఏది పడితే అది చూడటం కానీ, ఏది పడితే చేయటం కానీ అస్సలు ఒప్పుకోవడానికి వీల్లేదు. అలా ఉంటే కింద వచ్చిన అలా ఉంటే 33వ వచనం. కాబట్టి మీరు కుడికి గాని ఎడమకు గాని తిరగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడండి. నేను ప్రవర్తించమన్నట్టుగా మీరు ప్రవర్తించడానికి జాగ్రత్త పడండి. జాగ్రత్త అంటూ ఏందమ్మా, మీరు స్వాధీనపరుచుకొనబో దేశములో మీరు జీవించుచు మేలు కలిగి. ఏం కలిగి మీకు ఏం కలగాలి? మేలు కలిగి మీరు దీర్ఘాయుష్మంతులుగా బ్రతకాలి, జీవించాలి అనుకున్నట్లయితే నీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను అని మోషే ద్వారా ఇక్కడ ప్రజలకు ఇచ్చారు. ప్రవర్తన సామెతల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం. ప్రవర్తన. ఈరోజు ఒక్క మాట మీకు చెప్తాను నేను. ఆ ఒక్క మాట చక్కగా విందాం. 3వ అధ్యాయము 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన త్రోవలను సరళము చేయును. ఏం చేస్తాడు? నీ ప్రవర్తన అంతటికి ఆయనకు లోబడు. నీ ప్రవర్తన అంతటా ఆయన అధికారానికి ఒప్పుకో. నీ చిత్తమే ప్రభువా, నీ ఇష్టమే ప్రభువా, నీవేది చెప్తే అది నేను చేస్తానయ్యా అని నువ్వు ఎప్పుడైతే ఆయనకు లోబడతావో, ఎప్పుడైతే ఆయన అధికారం కిందికి వస్తావో, ఆయన నీ మార్గాలన్నీ ఎక్కడెక్కడ మెట్టలు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, రకరకాల ఎత్తు పల్లాలు సరళం చేసి మనం ఎలా ప్రవర్తించాలి అనే విషయములో అంశము ఏమిటంటే నిత్యము భయము కలిగి ప్రవర్తించాలి. ఇది ఈరోజు మన అంశము ప్రవర్తన అనే 9వ పార్టీలో ఉన్నటువంటి భాగం ఏమిటంటే, పోయిన వారము మన క్రియలకు తగిన ఫలము అనుభవించాలి అనేది, మన ప్రవర్తనకు తగిన ఫలం అనుభవిస్తామని చెప్పారు. మనము నిత్యము భయము కలిగి ప్రవర్తించాలి. ఎవరు? మనము అని ఎందుకు అంటున్నారంటే, అందరూ భయపడరు. మనం క్రైస్తవులు, మనము దేవుని నమ్ముకున్న వాళ్ళు, యేసుక్రీస్తు నమ్ముకొని బాప్తిసం పొందుకున్న వాళ్ళు. భయము లేకుండా బతకడానికి వీలు లేదు. భయపడుతూనే బతక. ఈ మొదటి మాటలో రెఫరెన్స్ మీకు ఇస్తున్నాను, చదవండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనం. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సరిగ్గా చెప్పండి.
నిత్యము భయము కలిగి ఆ ఎవరు ధన్యుడు? నిత్యము భయము ఎవరి భయం కలగాలి? దేవుని భయం కలిగి. నిత్యము దేవుని భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు అంటే అదృష్టవంతుడు, ఆశీర్వదింపబడిన వాడు. ఎవరు ధన్యులు అనే భాగం మీకు కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో 40 రోజులు ఉపవాస ప్రార్థనలో బోధించిన అన్ని వర్తమానాలు మీకు దొరుకుతాయి. మీరు ఇంటికి వెళ్ళాక కాసేపు వినండి. ఎవరు ధన్యులు అనే విషయం మీద చాలా అంశాలు మాట్లాడారు. మళ్ళా చదివిస్తాను. సామెతలు 28:14. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, అదృష్టవంతుడు, ఆశీర్వదింపబడిన వాడు. ఎవడు అంటే దేవుడు అంటే నిత్యము భయం కలిగి బతుకుతాడు, వాడు ధన్యుడు. ఆవిడ ధన్యుడు. నిత్యము అనే మాట ఎక్కడ దొరికింది మీకు? నిత్యము అంటే అర్థం చెప్పండి. ఎల్లప్పుడు. అబ్బా అంత అద్భుతం. నిత్యము అంటే ఎల్లప్పుడూ భయం కలిగదు. ఇంకా చెప్పండి. నిత్యము కొన్ని రాసుకున్నాను కానీ నిత్యము అంటే అర్థం చెప్పండి. ఎల్లవేళ, ఎల్లప్పుడు, ఇంకా ఎప్పటికీ. ఏంటండి? ఎల్లప్పుడూ, ఎప్పటికీ, ఎప్పటికీ, శాశ్వతంగా. అది దాని అర్థం. ఎప్పటికంటే అంతము లేనిది నిత్యము అంటే. అందుకే దేవునికి ఒక మంచి పేరు, నిత్యుడగు తండ్రి. అంటే ఆయన నిత్యము ఉన్నవాడు. కాబట్టి లెగ్గొట్టు ఒక ప్లగ్ తీసేసారేంది? మా ప్యానల్ అంటే పెట్టి 2 ప్లగ్గులు తీసేసారు. ఓకే, వినండి. నిత్యము భయము కలిగి జీవించేవాడు, ప్రవర్తించేవాడు ధన్యుడు. నిత్యము అంటే ఎల్లప్పుడూ, నిత్యము అంటే ఎల్లవేళలా, నిత్యము అంటే ఎప్పటికీ, నిత్యము అంటే అంతము లేనిది, నిత్యము అంటే శాశ్వతమైనది. శాశ్వతం. అందుకే నిత్యత్వం కోసం మనం ప్రయత్నం. దేనికోసం? నిత్యత్వం అంటే చెప్పండి. పరలోకం, నిత్యము ఉండే స్థలము, అంతము లేని రాజ్యం, అంతము కాని దేశం ఏదైనా ఉందంటే అది పరలోక దేశమే. దాన్ని ఎవరు అంతం చేయలేరు. ఏమండి? నిత్యము ఉండే స్థలం, నిత్య జీవం అయితే నిత్యము ఉండే స్థలం మరొకటి కూడా ఉంది. అదే నరకము, నిత్య నరకము అంటారు. నిత్యము ఉండే స్థలం పరలోకం అయితే నిత్యము అగ్ని ఆరక పురుగు చావక అల్లాడిపోతున్న స్థలము పాతాళము. ప్రియమైన దేవుని. అందుకే యేసు ప్రభు 18వ అధ్యాయం లోకాసు సువార్తలోకి వచ్చినప్పుడు అంటాడు, ఒక ఉదాహరణ చెప్తూ నిత్యమైన మాట చూపిస్తాడు. చదువయ్యా. 18 లోకాసు శుభవార్త మొదటి వచ్చి. వారు ఇసుకక నిత్యము ప్రార్థన నిత్యము ఏం చేయాలి మనము? చెప్పండి. శుక్రవారం ప్రార్థనకు రావడానికి మనకు కుదరలేదే, నిత్యం ఏం ప్రార్థన చేస్తాం? అంటే దశలేనికి పత్రికలు అంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. నిత్యం ఎల్లప్పుడూ ప్రార్థన. రోమపత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో పట్టుదల కలిగి ప్రార్థన చేయండి. చెప్పండి. శుక్రవారం ప్రార్థన ఉంటుందని మనకు తెలుసు. కొంచెం తొందరగా రెడీ వస్తే ఏమైందండి? తెలుసు కదా, శుక్రవారం ఆదివారం తప్పకుండా మందిరం ఉంటుంది, ఆదివారం ఆరాధన, శుక్రవారం విజ్ఞాపన కూడిక 7:30 కల్లా స్టార్ట్ అవుతుంది. కాస్త ఎర్లీగా వెళ్తే ఏమవుతుంది? మంచిది అనుకోండి. మీరు బాధపడటానికి అది మాట. నిత్యము అంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండమని అక్కడ ఒక ఉదాహరణ చెప్తారు. నిత్యము ఎలా ప్రార్థన చేయాలి చెప్పండి? ఇసిగిపోవటానికి వీలు. ప్రార్థన చేస్తూనే ఉంటాం, ఎల్లప్పుడూ చేస్తూనే ఉంటాం, పట్టుదల కలిగి చేస్తూనే ఉంటాం, వచ్చేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉంటాం. అది నిత్యము అంటే.
సామెతల గ్రంథం 23వ అధ్యాయం. నిత్యం ఎలా ఉండాలో కూడా చెప్తారు. 17వ వచనం. పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడద్దు. నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండదు. ఎలా ఉండాలి? నాకు మనం చదివిన భాగం అదే. నిత్యము యెహోవా యందు. ఒక క్రైస్తవుడు, యేసుక్రీస్తు నమ్ముకున్నవాడు, దేవుని బిడ్డలు ఎలా ఉండాలంటే నిత్యము యెహోవా యందు భయభక్తి. నిత్యము, ఎప్పుడు భయము, భక్తి. ఎనీ టైం. ఆదివారము భయము భక్తి కలిగి ఉండటం కాదు ఇది చెప్తుంది. శుక్రవారం భయభక్తితో ఉండటం కాదు ఇది. వారమంతా, నెలంతా, రోజంతా, సంవత్సరం అంతా ఇలా భయభక్తులు కలిగిన వారికేగా 128వ కీర్తన ఇచ్చింది ఆశీర్వాదం అధ్యాయం. ఎలాంటి భయం? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచి వారందరూ ధన్యులు, అంటే అదృష్టవంతులు. నీవు నీ కష్టార్జితము నీకు మేలు కలుగును. నీ భార్య నీ ఫలించే ద్రాక్షవల్లిగా ఉంటుంది. నీ పిల్లలు అలా చుట్టూ ఒలివ మొక్కల వలె ఉంటారు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఎలాగూ పైనున్నయన్నీ భయమే లేదు ఈరోజు. ఎంతమందికి తెలుసు సమూయేలు ప్రవక్త? ఏనండి, సమూయేలు ప్రవక్త ఎంతమందికి తెలుసు? మీ అందరికీ తెలుసు. సమూయేలు గురించి ఎన్నో వర్తమానాలు, ఎన్నోసార్లు బర్త్డే పెట్టినప్పుడు, ఎక్కడైనా పుట్టినరోజు జరిగినప్పుడు, సమూయేలు బొడ్డోడుగా ఉన్నప్పుడు దేవుడు ఎలా మాట్లాడాడు, తల్లి ఎలా పెంచిందో అనే విషయాలు చెప్పారు. సమూయేలు యొక్క తల్లి ఎవరంటే హన్నా. ఈ సమూయేలు గారు పెద్దవాడై ఒక గొప్ప ప్రవక్త. ఎంత ప్రవక్త అంటే ఆయన దర్శనం కలిగిన వాడు. గాడిదల కోసం ఎత్తుకుంటూ వచ్చిన సౌలును చూసి అభిషేకం చేస్తే సౌలు రాజు అయిపోయాడు. అది ఆయన ఉన్న పవర్. అర్థమవుతుందా? తర్వాత దావీదు ఇంటికి వెళ్ళి 16వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథంలో దావీదు ఇంటికి వెళ్ళి దావీదును అభిషేకం చేస్తే నెక్స్ట్ సౌలు తర్వాత దావీదు రాజు అయ్యాడు. ఈయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ యుద్ధం జరుగుతుంది ఫిలిష్తీయులకు, ఇశ్రాయేలు ప్రజలకు. 7వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథంలో మీరు వెళ్ళండి, నేను మీకోసం ప్రార్థన చేస్తాను అని చెప్పి ప్రార్థన చేస్తే యెహోవా యుద్ధం చేసి ఆ 4వ అధ్యాయంలో ఓడిపోయిన ఫిలిష్తీయులు 7వ అధ్యాయంలో గెలుపును మనం. అర్థమవుతుందా? ఇలాంటి అద్భుతమైన ప్రవక్త, దర్శనం కలిగిన వాడు, వరం కలిగిన వాడు, అద్భుతాలు చేసేటువంటి సమూయేలు ప్రవక్త, దేవుడు స్వయంగా దిగివచ్చి చిన్నవాడిగా ఉన్నప్పుడు సమూయేలుని దేవుని పిలుపు విన్న ప్రవక్త, ఆయన కుమారులు భయం లేకుండా. వినండి, ఇంత అద్భుతమైన దైవజనుడు, దైవ సేవకుడు, ఇలాంటి సేవకుడి యొక్క కుమారుల గురించి ఎప్పుడైనా విన్నారా మీరు? మేము విన్నామండి. ఎవరి కుమారుల గురించి? ఏలీ కుమారుల గురించి విన్నాం. సమూయేలు కుమారుల గురించి ఎప్పుడు నేను చెప్పలేదు, మీరు ఎప్పుడు వినలేదు కూడా. ఇంత దర్శనం కలిగిన సేవకుడు, ఇంత వరం కలిగిన దైవజనుడు, అభిషేకుడు, ఎవరైనా అభిషేకం చేస్తే రాజులైపోతారు. ఏదైనా కావాలని నచ్చే వరాలు ఇచ్చేవాడు. ఇలాంటి సమూయేలు భక్తుడు ఏమయ్యాడు? ఆయన కొడుకులను సరిగా పెంచలేదు. అలాగనే చెప్పుకోవాలి మరి, తప్పదు. సమూయేలు గ్రంథం 1 సమూయేలు 8వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం. ఇప్పుడు ప్రజలు వచ్చి మాట్లాడుతున్న మాటలు వినండి. ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడి వచ్చి రామాలో సమూయేలు వద్దకు వచ్చి చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు. నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు. నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలి. అర్థమైందా? చెప్తున్నారా?
నిర్గమకాండము, ఆ, తర్వాత కాండం చెప్పండి. లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం. ముందు ఒక కాండం ఉంది. ఏ కాండం? ఆదికాండం. ఈ 5 కాండాలు రచించిన వాడు మోషే. ఇజ్రాయెల్ ప్రజలను ఏలుబడి చేయటానికి, విడిపించటానికి మోషేను నాయకుడిగా ఎన్నుకొని ఐగుప్తు దేశానికి, మిద్యాను దేశం నుంచి మోషేను పిలిపించి 80 సంవత్సరాల వయసులో 40 ఏళ్ళు నాయకుడిగా పెట్టాడు. ఎవరి మీద? ఎవరి మీద? వినాలి. ఇజ్రాయెల్ మీద. ఆ తర్వాత మోషే 34వ అధ్యాయమో ద్వితీయోపదేశ కాండంలో కాలం గడిచి వృద్ధుడైపోయాడు. మరణం సమీపించింది, మరణించాడు, మృతి చెందాడు. నెక్స్ట్ యెహోషువ, కాలేబు ఇద్దరు నాయకులుగా ఉండి ఇజ్రాయెల్ ప్రజలను వేలుబడి చేశారు. యెహోషువ గ్రంథములో. యెహోషువ గ్రంథం అయిపోయిన తర్వాత ఏ గ్రంథం వచ్చింది? న్యాయాధిపతులు కనిపిస్తారు. ఈ న్యాయాధిపతుల్లో ఇంచుమించు 13-14 మంది న్యాయాధిపతులు కనిపిస్తారు. అందులో సమూయేలు కూడా ఒక న్యాయాధిపతి. దెబోరా అనే ఒక ఆవిడ పరిపాలన చేసి ఇశ్రాయేలు ప్రజల న్యాయాధిపతిగా ఉంది. గిద్యోను ఒక న్యాయాధిపతి, యొఫ్తా ఒక న్యాయాధిపతి. ఏమండి, ఇంకా మీకు తెలిసిన వాళ్ళు శాంసోను ఒక న్యాయాధిపతి. సమూయేలు పెద్దవాడైపోయాడు, వృద్ధుడైపోయాడు, ఇంకా ముసలవాడైపోయాడు. కాబట్టి తను ఏమనుకున్నాడో నెక్స్ట్ తన కొడుకుల్ని సమూయేలు తర్వాత న్యాయాధిపతులుగా పెట్టాడు. 8వ అధ్యాయం మొదటి వచ్చి చదువయ్యా. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచ్చిన సమూయేలు వృద్ధుడైనప్పుడు ఆ, తన కుమారులను ఇజ్రాయేలీల మీద తన కుమారులను ఇజ్రాయేలీల మీద న్యాయాధిపతులుగా న్యాయాధిపతులుగా నియమించను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు. ఏవేలు, రెండవ వాని పేరు ఆ, అబీయా. అబీయా. వీరు బెయేర్షెబాలో ఆ, న్యాయాధిపతులుగా ఉండిరి. న్యాయాధిపతులుగా ఉన్నారు. అక్కడ ఆగు, అక్కడ ఆగు. అర్థమైందా? సమూయేలు ఎంత అద్భుతమైన ప్రవర్తన కలిగిన వాడు, ఎంత మంచి మనసు కలిగిన వాడు. ఆయన మాట తీరే కానీ, ఆయన యొక్క ఆ నడవడే కానీ, ఆయన యొక్క చూపులే కానీ, ఆయన చేతులే కానీ ఎంత అద్భుతంగా పనిచేస్తాయి ఇశ్రాయేలు పట్ల. పెద్దవాడైపోయిన తర్వాత ఇద్దరు కుమారులను న్యాయాధిపతులుగా పెడితే ప్రజలు వచ్చి చెప్తున్నారు, సమూయేలు గారు, నీ కుమారులు నీలాంటి ప్రవర్తన కలిగిన వారు కానే కాదు. నీలాంటి ఉద్దేశం కానీ, నీలాంటి మాట్లాడే విధానం కానీ వాళ్ళకి లేదండి. ఏమైంది బాబు? ఏమైందా? 4వ వచ్చి, 3వ వచ్చి. వీరు బెయేర్షెబాలో ఇదంటే ఎవరు? సమూయేలు కుమారులు. న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షులు లంచములు పుచ్చుకొని లంచాలు తెచ్చి న్యాయమును త్రిప్పివేయగా న్యాయాన్ని ఏం చేశారు? అన్యాయంగా మార్చారు. ఇది ప్రవర్తన. ఇదేం ప్రవర్తన అండి? తండ్రి అద్భుతమైన సేవకుడు, తండ్రి వరములు కలిగిన వాడు, అభిషేకుడు, ఏమండి, చక్కగా పరిపాలన చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎలా ముందుకు వెళ్ళాలో నడిపించినటువంటి వాడు సమూయేలు. అయితే కుమారులు ఎలాంటి వాళ్ళు? నెంబర్ 1 ధనాపేక్ష, నెంబర్ 2 లంచాలు, 3 న్యాయాన్ని జరిగించే వాళ్ళు కాదు, న్యాయాన్ని అన్యాయంగా మారు. చూడండి, కొంతమంది తల్లిదండ్రులు ఎంత మంచి ప్రవర్తన కలిగిన వారు. మనం అంటుంటాం, ఇలాంటి వాళ్ళ కడుపున ఇలాంటి వాడు పుట్టాడేంటి, ఇలాంటి వాళ్ళ కడుపున ఇలాంటి అమ్మాయి పుట్టిందేంటి. అంటే వాళ్ళ అమ్మా నాన్న చూస్తే అంత మంచి ప్రవర్తన కలిగిన వాడు, ఎవరిని ఒక మాట అనేవాళ్ళు కాదు, ఎప్పుడూ తప్పుడుగా ప్రవర్తించే వాళ్ళు కాదు. ఇలాంటి మంచి ప్రవర్తన కలిగిన అమ్మ నా తల్లిదండ్రులకు ఇలాంటి పిల్లలు పుట్టాలి ఏంటి అది మనము ఎంత మందిని చూడటం లేదు. పిల్లల ఆ రోజు సమూయేలు అద్భుతమైన సేవకుడైతే పిల్లల ప్రవర్తన మాత్రము సరిగా లేదు. న్యాయాధిపతులుగా పెట్టినప్పుడు ఎంత న్యాయంగా పరిపాలన చేయాలి.
ఎవరైనా ఏదైనా కావాలని వస్తే లంచం అడుగుతావా నువ్వు? ధనాపేక్షులై, మీకు తెలియదా? బైబిల్ సెలవిస్తుంది ధనాపేక్ష సమస్త కీడుకు మూలము అని తెలుసు కదా. శ్రీమన దేవుని బిడ్డ. దావీదు దావీదు ఆఖరి క్షణాలు చనిపోతూ ప్రార్థన చేస్తూ ఉంటాడు. రాజులు రమ్మారు కదా, రాజులేనా? రాజులు రమ్మారు. 2వ అధ్యాయం 4వ వచనం. మొదటి రాజు 2వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు ఆ, నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో నీ పిల్లలు తమ ప్రవర్తన విషయములో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోను పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో సత్యమును సత్యమును అనుసరించి నడుచుకొని ఎడల ఇశ్రాయేలీయుల రాజ్య సింహాసనము ఆ, మీద ఆసీనుడకు ఒకడు నీకు ఉండక మానడని ఆ, యెహోవా నన్ను గూర్చి ప్రమాణం చేసిన ఆ, మాటను స్థిరపరచుము. దావీదు చేస్తున్న ప్రార్థన ఇది. దావీదు అంటున్న మాటలు ఏంటంటే, అయ్యా నువ్వు నాకు మాట ఇచ్చావు, నీ పిల్లలు నీలాగా ప్రవర్తిస్తే ఈ రాజ్య సింహాసనము శాశ్వతంగా నీ కొడుకులే ఏలుతారని చెప్పావు అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. కానీ దావీదు కూడా పిల్లల విషయం ఏమయ్యాడు చెప్పండి? పిల్లల విషయం ఏమయ్యాడు? దారి తప్పిపోయాడు. వారికి సరైన క్రమశిక్షణ ఇవ్వలేకపోయాడు, శిక్షణలో పెంచలేకపోయాడు, వారికి విధులు కట్టడల గురించి కాస్త భయభక్తులు నేర్పించలేకపోయాడు. అందుకే అమ్మోన్ అనేవాడు ఏమయ్యాడు? సొంత చెల్లెల్ని మోహించి ఆ కుటుంబం బరువు తీశాడు. అభిషేలం అనేవాడు తన చెల్లెలను పాడు చేసిన అమ్మోన్ ఏం చేశాడు? చంపి పడేసి. ఇలా ఆఖరికి తండ్రి మీద ప్రేమ ఉండవలసిన అభిషేలమే తండ్రిని తరమటం మనం. దేవుడు అంటున్నాడు, నీ పిల్లలు నీలాగా ప్రవర్తిస్తే సింహాసనం శాశ్వతంగా నీకు ఇస్తానని మాట ఇచ్చాను, ఆ మాట ఏమైంది అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు మాట ఇచ్చావుగా, స్థిరపరచు అంటున్నాడు. తల్లిదండ్రులు పిల్లల విషయంలో అజాగ్రత్త వహించినటువంటి వారిలో దావీదు ఉన్నాడు, ఏలీ ఉన్నాడు, సమూయేలు కూడా. నేను సమూయేలుని అడుగుతాను ఒక మాట. ఒకవేళ ఆ రోజు సౌలు మారు వేషంలో వెళ్ళి ఎవరి దగ్గరికి సోదె చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళి సమూయేలును ప్రత్యక్షం కావాలి అని చనిపోయిన తర్వాత సమూయేలు ప్రత్యక్షం కావాలంటే ఆమె సోదె ద్వారా సమూయేలును బయటికి తెస్తారు బైబిల్లో. సమూయేలు ఎదురు పడితే నేను ఒక మాట అడుగుతాను. ఏమడుగుతాను తెలుసా? సమూయేలు గారు, మీరు మహా గొప్ప సేవకులు, ప్రవక్తలు, ప్రవచనం కలిగినటువంటి వరములు కలిగినటువంటి వారు, మీ అమ్మ ఎలా నీకు తెచ్చిందో నీకు తెలియదా అని అడుగుతాను. ఎందుకు? 3 సంవత్సరముల ప్రాయములోనే సమూయేలులో ఒక అద్భుతమైనటువంటి నడవడిని నేర్పించింది ఆ తల్లి అమ్మ. ఎంత మంచి తల్లో! ఎలా చెప్పగలము అంటే, సమూయేలును మందిరంలో వదిలిపెట్టి తల్లి వెళ్ళిపోతుంటే అమ్మా నేను ఉండలేను, ఎంతపడలే సమూయేలు. అర్థమైంది? ఎంత భక్తిలో పెంచింది ఆలోచించండి. 3 ఏళ్ల ప్రాయములో పాలు విడిచిన పిమ్మట మందిరంలో వాడిని పడేసి, అరే నాయన మళ్ళా సంవత్సరానికి మేము వస్తామంటే, మీరు అమ్మా నాన్నగా మిమ్మల్ని అడుగుతున్నాను, హాస్టల్లో మీ పిల్లల్ని పడేసిన తర్వాత నెలకు 2 సార్లు చూడండి ఉండలేక. ఏమండి? సంవత్సరానికి ఒకసారి కొత్త అంగి కుడుచుకొని సమూయేలుకు తెచ్చి ఆ అంగి వాడికి పెట్టి వాడితో పలకరించి నాన్న బాగున్నావని వెళ్ళిపోయాడు. ఎలా నేర్పించింది సమూయేలు మీ అమ్మగారు నీకు ఎలా నేర్పించింది? భక్తి అంటే ఏమిటో, క్రమశిక్షణ అంటే ఏమిటో. ఏమండి? మందిరంలో ఏదో ఒక పరిచయం చేస్తున్నాడు, అంత చిన్నవాడు ఎలా సేవ చేస్తున్నాడు? ఎంత తల్లి శిక్షణలో బోధించి పెంచుతుంది. మరి ఆ జ్ఞానము సమూయేలు ప్రవక్తకు పిల్లల విషయంలో ఎందుకని అశ్రద్ధ చేశారు? నాకు అర్థం కాదు. ఇక్కడ మాటల్ని రాజ్యం చదువుతుంటే సమూయేలు ఎందుకు వెనక్కి?
ఇంత తెలిసిన వాడు, ఇంత గొప్పవాడు పిల్లల విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నాడు? బహుశా ఆయన గురువు గారిని చూశాడేమో. ఏమండి ఏమండి ఎవరు ఇలా గురువు గారు చెప్పండి? సమయాలు గురువు గారు ఎవరండి? ఆత్మీయ తండ్రి ఎవరు సమయాలకు? ఏలి గట్టిగా చెప్పొచ్చు కదా, ఏమైంది? ఏలీ గారిని చూశాడేమేనా? ఆయన అంతేగా. సమయాలు గారిని ఆయన గురించి ఒక మాట చదువుతారు. మూడో అధ్యాయమేనా? మూడో అధ్యాయం 13వ వచనం చదువు. ఏలీ గురించి ఒక మాట. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని. చూడండి, ఏలీ కుమారులు తమను తాము ఎలాంటి భయంకరమైన శాపానికి గురి అవుతున్నారు ఆలోచించండి. తాను ఎరిగి వారిని అడ్డగించలేదు కనుక. ఇది చూశాడేమో. ఎవరండి? సమయాలు ఏలీ గారిని చూశారేమో, గురువు గారిని చూశారేమో. ఆయన పట్టించుకోలే పిల్లల్ని. ఏది మంచో ఏది ఇచ్చాడో కుమారులకు కూతుర్లకు చెప్పలేదు. అందువల్ల కొడుకులు శాపగ్రస్తులుగా మారిపోతా ఉంటే తెలిసి ఎరిగి అంటాడు, వారిని అడ్డగించలేదు. తనకు ఎప్పుడైతే తెలిసిందో వాడిని పిలిచి ఒక వార్నింగ్ ఇచ్చింటే బాగుండేది. ఒకవేళ చిన్నవాడిగా ఉన్నట్లయితే బెత్తం తీసి 4 దెబ్బలు కొట్టింటే బాగుండేది. ఇప్పుడు ఏలి అంత వాళ్ళు అయిపోయారు. బైబిల్లో రాయబడింది 2వ అధ్యాయం అనుకుంటుందా? ఎక్కడది? 2వ అధ్యాయం 22వ వచనమా? ఏలీ బహు వృద్ధుడాయను ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ. అక్కడ కాదే, ఎక్కడ? 2వ అధ్యాయం 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులు. ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తే దైవజనుడైన ఏలీ ఏమయ్యాడు? అరే, నీ కూతురు డైరెక్ట్ గా ఫోన్లో ప్రతిష్టమానం ఫోన్లో మాట్లాడుతుంది, చాటింగ్లు చేస్తుంది, మెసేజ్లు చేస్తుంది. నీకు తెలిసి కూడా నువ్వు పట్టించుకోకపోతే నిన్నేమనాలి? నీ కొడుకు వాడు ప్రతిష్టమానం వీధిలో మట్టి పుస్తకాలు తిరుగుతున్నాడు, ఎప్పటికో వస్తున్నాడు, వాడు గురించి నీకు ఎరిగి కూడా ఏనాడు నువ్వు అటగించకపోతే ఏమనాలి? ఆ రోజునటువంటి ఏలీ పాస్టు వాళ్ళు దుర్మార్గులయ్యేంత వరకు ఏం చేస్తున్నారు? అప్పటికే పెద్దవాళ్ళు వీళ్ళు, అప్పటికే పెళ్ళిళ్ళు అయింది వీళ్ళకు. అప్పుడు పెళ్ళిళ్ళైన తర్వాత వీళ్ళు చేసుకున్నటువంటి అమర్యాదమైన పనులు ఏంటో తెలుసు? నీచమైన కార్యాలు కొడుకొచ్చారు. దేవునికి వచ్చే నైవేద్యము వీళ్ళే తినేస్తున్నారు. దేవునికి వచ్చే మొదటి భాగము వీళ్ళే తినేస్తున్నారు. దేవుని దాకా వెళ్లకుండా ప్రతిదీ కూడా వీళ్ళే లాగేసుకుంటున్నారు. ఆదేశించి ప్రజలు. ఇప్పుడు చదవండి 13వ వచ్చి 22వ వచ్చి. ఏలీ బహు వృద్ధుడాయను ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నిటిని వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో చేయనించుట యందును మాట వినపడగా వారిని పిలిచి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఎప్పుడు 10 మంది వచ్చి, నాయన నీ కుమారులు చేష్టాలు మాకు నచ్చటంలా, మీ కుమారుల యొక్క మాట్లాడే విధానం మాకు నచ్చలా, వారి యొక్క ప్రవర్తన నడవడి మాకు నచ్చటంలా, నువ్వు పెద్దవాడి అయిపోయావు, ఏదో ఒకటి చేసుకుంటే అప్పుడు పిలిచి ఏమన్నాడు అయ్యా? ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యాలు నాకు వినబడినవి. ఇప్పుడు నాకు అందరూ చెప్తున్నారా నాయన, నాకు నా చెవి దాకా వచ్చినాయి, ఇంతకుముందు తెలియదా నీకు? ఏమండి, ఇంతకుముందు తెలియదా? అందుకే ముందే ఒక భాగాన్ని మీకు చదివించింది. ఏమని? వారిని అడ్డగించలేదు. ఏలీ కుమారులు శాపగ్రస్తులుగా చేస్తున్నారన్న సంగతి ఏలీ ఎరిగి తెలిసి కూడా వారిని అడ్డగించలేదు. నీ కూతురు ఎక్కడికి వెళ్తుందో తెలిసి కూడా నువ్వెప్పుడు ఆమెతో మాట్లాడలేదు. నీ కొడుకు ఏం చేస్తున్నాడో తెలిసి కూడా నువ్వెప్పుడు వాడితో మాట్లాడలేదు.
ఎరిగినప్పుడే, తెలిసినప్పుడే ముఖాముఖిగా ఈ బిడ్డలను దగ్గర కూర్చొని మాట్లాడితే బాగుండేది, బాగుపడేది, ఇల్లు బజారు పాలు కాకుండా ఉండేది. ఏలి ఆ రోజు అడ్డగించకుండా ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు. ఆ మనము చెప్తే వినే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఈ వయసులో ఈ వారిని పిలిచి, నాయనా మీరు చేస్తుంది అందరూ చెప్తున్నారా, నాకు నచ్చలేదు, మనం ఇలా చేయడం తప్పురా, ఆ మాట వినరా అంటే అక్కడ రాయబడిన మాటలు మీకు తెలుసో తెలియదో వాళ్ళ తండ్రి మాట వినలేదంట. కారణం ఏంటో తెలుసా? దేవుడి వారిని చంపదలిచదు. యెహోవా వారిని చంపదలిచను కాబట్టి వారు నాన్నగారు చెప్పిన మాటలు ఆ వయసులో ఎవరుంటాడు పుట్టుకోడైనా నీకు బుద్ధస్తమానం శాతస్థం అంటారు కానీ ముసలోడి మాటలు ఎవరు పట్టుకుంటారు చెప్పండి. ఏదైనా వయసులో ఉన్నప్పుడే వృద్ధులైనాక అనుభవాలు చెప్పడం తప్ప మనం ఆజ్ఞాపించింది ఎవడు వేరే. ఆ రోజు ఏలి కుమారుడు చేసిన తప్పుడు పనులకు ఏం జరిగిందో తెలుసు. ఫిలిష్తీయుల చేతిలో ఎన్నిసార్లు ఓడిపోయారు. ఓడిపోవటమే కాదు, చదవండి 4వ అధ్యాయం 2వ వచనం. ఫిలిష్తీయులు ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీద ఆ, తమ్మును యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఆ, ఇశ్రాయేలీయులు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట ఆ, ఓడిపోయి ఓడిపోయి యుద్ధ భూమిలోనే యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. చూసావా ఎంతమంది వచ్చారు? ఎవరిది తప్పు? సేవకులుగా, దైవజనులుగా, ప్రవక్తలుగా ఉండి పరిచయం చేస్తున్నటువంటి వారు చేసినటువంటి పాపిష్టి పనులకు వచ్చిన శిక్ష ఏమిటో తెలుసా? ఇశ్రాయేలు ప్రజల్లో 4,000 మంది. అంతటితో ఆగిందా? అంతటితో ఆగిందా? 4వ అధ్యాయం ఎన్ని వేల మంది వచ్చినారు చూడు యుద్ధంలో. 10వ వచనం. ఫిలిష్తీయులు ఆ, యుద్ధము చేయగా ఆ, ఇశ్రాయేలీయులు ఓడిపోయి ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి అందరూ వచ్చి, తమ డేరాలకు పరిగెత్తుకొని వచ్చి అప్పుడు అత్యధికమైన వధ జరిగింది. జరిగింది. ఇశ్రాయేలీయులలో ఇశ్రాయేలీయులు 30,000 కాల్బలము కూలిని. యుద్ధం చేసే సూర్యులండి, వీరులండి, యవనస్తులండి, బలాఢ్యులండి, పరాక్రమ ముందుండి పోరాడే బలవంతులండి. అయినా మీరు చదువుకోండి 9, 10 వచనాల్లో ఫిలిష్తీయులు యుద్ధం 4,000 మంది చచ్చిపోయారు. యుద్ధ భూమిలోకి మందసం వెళ్తే మనము జయం పొందుతాం, గెలుస్తామని ఆ ఐడియా ఇచ్చింది వీళ్ళే. ఎవరు? ఏలి కుమారులు ఇద్దరే. యుద్ధ భూమిలోకి మందసం పోయిన తర్వాత ఫిలిష్తీయులు భయపడింది వాస్తవమే, ఫిలిష్తీయులు కలవరపడింది వాస్తవమే. ఒరే వాళ్ళ దేవుడు వచ్చాడురా, యెహోవా వచ్చాడురా, మనం వాళ్ళ ఎదుట నిలబడలేమరా అని భయపడింది వాస్తవమే. కానీ యుద్ధము జరుగుతున్నప్పుడు యుద్ధములో ఇంచుమించు 8,000 మంది. గొప్ప వధ, గొప్ప వధ. 40,000 మంది. ఇందాక 4,000 మంది, ఇప్పుడు ఎంతమంది? 40,000 మంది. కాల్బలం అంటే యుద్ధం చేసి ఊరు. అందులో ఏలి కుమారుని కూడా చంపేసి వీళ్ళు ఎక్కడున్నారు తెలుసా? మందసం దగ్గర ఉన్నారు. వీళ్ళతో లేకపోయిన వాళ్ళకి ఎన్నే వచ్చినాయా? 12 11 మరియు మరియు దేవుని మందసం పట్టబడెను. ఆ, అది కాకను ఆ, హొప్ని ఉమ్, ఫినెహోసును ఆ, వాళ్ళ పేర్లు అయ్యి ఏలి యొక్క ఇద్దరు కుమారులు ఇద్దరు హతులైరి. కుమారులు అతులైరి. ప్రవర్తన జాగ్రత్త. వచ్చే వారము శుక్రవారము తన ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకునేవాడు ఎలా ఉంటాడన్న విషయం మీకు బోధిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డ, పిల్లలు పెంచే విషయంలో తల్లిదండ్రులుగా దారి తప్పిపోయిన వాడు సమూయేలు. బిడ్డల విషయంలో నిర్లక్ష్యంగా ప్రవర్తించిన వాడు దావీదు. పిల్లల గురించి తెలిసి కూడా వారు తప్పు చేస్తున్నారని ఎరిగి కూడా ఏలి అడ్డగించకుండా, వారిని ఎప్పుడు హెచ్చరించకుండా, పెద్దవాళ్ళైన తర్వాత, వృద్ధుడైన తర్వాత వారిని పిలిచి ఇలా ఉండటం మంచిది కాదండి. ఎవరింటారు?
ఇద్దరు కుమారులు అత్తులైపోయారన్న సంగతి ఏలికి వినపడ్డప్పుడు పీట మీద కూర్చున్న ఏలి ముందుకు పడి మెడ ఇరిగి చచ్చిపోయాడు. ఈ వార్త కోడలు గర్భవతిగా ఉన్నటువంటి కోడలకు వినపడినప్పుడు ఆమె ప్రసవ దినాల నుండి బిడ్డను కానీ మహిమ వెళ్ళిపోయింది. దేవుని మందస్సం పట్టబడిందని వారికి పేరు పెట్టింది. తిమోతి రాసిన పత్రిక ముగిద్దాం అయిపోయింది. తీతు క్షమించాలి. తీతు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. తీతు గారు ఒక మాట చెప్తున్నారు. అపోస్తలుడైన పౌలు తీతుకు ఒక మాట చెప్తున్నారు. అలాగుననే 2:5 వచనం. అలాగునే వృద్ధ స్త్రీలు కొండెగత్తెలను మిగులు పానస్థులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఎలా ఉండాలి? ఉండవాలని. వృద్ధ స్త్రీలు, యవనస్తులు చూడండి, మంచి బిడ్డలుగా ఉన్నవారు ఎలా ఉండాలి? వృద్ధులు అక్కడక్కడ ముచ్చట్లు మానుకొని, యవనస్తులైతే కిందకు వచ్చేవరకు అంటాడు. యవనస్తులైతే కుటుంబాన్ని చక్కగా పెళ్లి చేసుకున్న అమ్మాయిలైతే కుటుంబాన్ని చక్కగా కట్టుకునే పనిలో ఉండాలి. ప్రవర్తన భయభక్తులతో కూడిన ప్రవర్తన. భయభక్తులతో కూడిన ప్రవర్తన. అందుకే ప్రవర్తన అంటే అర్థం చెప్పండి. ప్రవర్తన అంటే అర్థం చెప్పండి. పద్ధతి. నీకు పద్ధతి బాగోలేదు, నీ పద్ధతి. కాబట్టి ఆఖరికి రాజుల గ్రంథం భయభక్తి అన్న విషయం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 39వ వచనం. 8:39. ప్రతి మనిషి యొక్క హృదయము నీవు ఎరుగుదవు గనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలమిచ్చి మా పితరులకు నీవు దయచేసిన దేశమందు ఎన్ను బ్రతుకు దినములన్నిటను వారు నీ యందు భయభక్తులు కలిగి ఉండినట్లు చేయుము. ఎవరు ప్రార్థన ఇది? సొలొమోను మందిరం కట్టిన తర్వాత చేసినటువంటి ప్రార్థన. ప్రియులారా, నువ్వు అంతర్యం ఎరిగిన వాడు, హృదయం ఎరిగిన వాడివి, మనస్సులను ఎరిగిన వాడివి. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు నీకు బాగా తెలుసు. వారి ప్రవర్తనకు తగిన ప్రతిఫలము నువ్వు ఇచ్చాడు. ఏలి కుమారులకి ఇద్దరికి వారు అనుభవించిన ఫలం ఏమిటో తెలుసా? మరణం. ప్రవర్తన బాగోలేదు. సంఘములో వాళ్ళ ప్రవర్తన బాగోలేదు. సమాజంలో వాళ్ళ ప్రవర్తన బాగోలేదు. ఇంట్లో వాళ్ళ ప్రవర్తన బాగోలేదు. ఏమండి, సేవకుల దగ్గర వాళ్ళ ప్రవర్తన బాగోలేదు. అది గమనించిన దేవుడు వారిని చంపదలుచును. ప్లాన్ ఉంది దేవుని దగ్గర. వీడిని వేసేయాలి. అది అర్థమైందా మీకు? వీడిని వేసేయాలి అని ప్లాన్ చేశారు. ఒకవేళ ఆ రోజు తండ్రి మాట వినితే బాగుపడే వాళ్ళు వినలేదు. ఇక సమూయేలు కుమారులు ఏమయ్యారనేది బైబిల్లో మనకు వివరణ అయితే దొరకదు. కానీ వారిలో ఉన్న 3 లక్షణాలు: 1 ధనాపేక్ష, 2 లంచము, 3 న్యాయాన్ని తిప్పేస్తున్నారు, అన్యాయంగా మార్చేస్తున్నారు. దైవజనుల కుమారులే. రాజులు ఎందుకు లేకపోతే న్యాయాధిపతులు సరిపోయేవాళ్ళు. ఆ రోజు ఇళ్ల వల్లే రాజులను పెట్టుకున్నారు. నేనే రాజుగా ఉన్నాను కదా, రాజు ఎందుకంటే సమూయేలు అడుగుతున్నారు ఏం చేయాలి. సరే ప్రార్థన చేయి. రాజుగా సౌలును రాజుగా, ఇశ్రాయేలు ప్రజలకు మొదటి రాజుగా దేవుడు పరిచయం చేస్తాడు. వినండి. అయితే యెహోవా యందు భయభక్తులు నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు అంటే బతుకుతాడు, బాగుపడతాడు. కళ్ళు మూసుకుంటాడు. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు తప్పకుండా మన ప్రవర్తన, మన పద్ధతి సరి లేకపోతే సరి చేసుకుంటే బాగుంటుంది. జ్ఞాపకం తీసుకోండి. ఈ రాత్రి ప్రభువా, మా ప్రవర్తన కనిపెడుతున్నావు నాయన. మా ప్రవర్తన అంతా నీకు ఎరికే, అంతా ఎరిగిన దేవుడు నాయన. జ్ఞాపకం తీసుకోండి. ఈ రాత్రి నాయన మా ప్రవర్తనలో ఎక్కడ మేము నిర్లక్ష్యంగా ఉండకుండా జాగ్రత్తగా మా ప్రవర్తన పద్ధతి సరిదిద్దుకొని సరి చేసుకొని ముందుకు వెళ్ళడానికి సహాయం చేయాలి. కుడి వచ్చినటువంటి నాయన బిడ్డలందరినీ పేరు పేరున దీవించి
ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క కుటుంబానికి మేలు దయచేయమని, యూట్యూబ్ ద్వారా ఈ వాక్యం వింటున్న వారిని ఆశీర్వదించమని, నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ,